ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఈ యొక్క భూగర్భ జలాలు అంతరించిపోతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క సేట్రీ అనే ఎన్జిఓ సంస్థ ఈ పరిరక్షణ గురించి అనుకోండి, భూగర్భ జలాలు అంతరించిపోతున్న సందర్భంలో ఈ కన్జర్వేషన్ పెంచాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్జిఓ సంస్థ పనిచేస్తా ఉంది దేశంలో. గతంలో కూడా బెంగళూరులో కూడా చేయడం జరిగింది. కొంత రిజల్ట్ ఉంది. అంటే ఏదైతే భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయో ఈ కన్జర్వేషన్ సిస్టమ్ లో ఈ యొక్క చిన్న చిన్న కుంటలను, లేకులను ఇవన్నిటిని ఇంప్రూవ్ చేస్తే అది ప్రజలకు రేపు భవిష్యత్తులో ఈ యొక్క నీటి సమస్య రాదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద ప్రత్యేక ఒక నిఘా వేయించాలని చెప్పి ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాడే సిఎస్ఆర్ అంటే కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎన్జిఓ సంస్థల ద్వారా నడుపుతా ఉన్నారు. మన కొత్తూరులో కూడా మన నియోజకవర్గంలో భూగర్భ జలాలు బాగా అంతరించిపోతా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎత్తైన ప్రాంతం మన షాద్నగర్ కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు అంటే అమెజాన్ లాంటి వాళ్ళు కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ను అలా ఇది ఒక ప్రమాదం జరగబోతుంది. ఈ భూజలాలను నిజంగా ఉపరితలాలకు తేవాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క కంపెనీలు ముందుకు వచ్చినాయి, ఎన్జిఓ సంస్థలు ముందుకు వచ్చినాయి. మనం కూడా ఈరోజు కొత్తూరు తండాలో సాయిరెడ్డి కూడా తండా కూడా అది దాదాపు ఒక 32-33 ఎకరాలతో ఉన్న చెరువును అన్ని విధాల ఒక బండు కట్టను వెడల్పు చేయడం, కట్టను స్ట్రెంథనింగ్ చేయడం, అదేవిధంగా రివిట్మెంట్ చేయడం, స్ట్రాంగ్ ఉండడానికి రివిట్మెంట్ చేయడం, అదేవిధంగా ఫీడర్ ఛానల్ ఎక్కడైతే సీల్ట్తో నిండుకుందో జంగల్ అంటే మురికి కంప అదంతా ఉంటుంది కాబట్టి అవన్నీ తీయడం, అదేవిధంగా మనకు కొత్తూరు పైన ఉన్న చెరువు సర్ప్లస్ వాటర్ కూడా తీసుకురావడం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నా గూఢంగా వారు నిన్న మా ఇంటికి రావడం జరిగింది. సిఇఓ గారు వచ్చే క్రాంతి వీళ్ళంతా వచ్చారు, వాళ్ళ టీం అంతా వచ్చారు. పూర్తిగా నేను కూడా రివ్యూ చేయలే వాళ్ళతో, కానీ ఒక విషయం మంచిది కాబట్టి మన ప్రాంతంలో కూడా ఈ యొక్క సాయిరెడ్డి చెరువే కాదు ఒక నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. ఇలా ఉదాహరణకు 2 విధాల గోధుమకుంట కానీ ఇలా ఉదాహరణకు పీర్ల దర్గా ఉంది, జేపీ దర్గా దగ్గర పీర్ల దర్గా ఉంది. దాని అటువంటి డెవలప్మెంట్ చేస్తే ఈ ఎన్జిఓ సంస్థలు చేస్తున్న పని ప్రజలు కూడా మెచ్చుకుంటారు. నర్సపూడి చెరువు ఉంది, అది కూడా పెద్ద చెరువు, దాన్ని కూడా చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి వారితో నిన్న నేను చర్చించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చేసే కార్యక్రమం మంచిది, కానీ అది సద్వినియోగం కావాలి, ప్రజలకు రైతులకు సద్వినియోగం కావాలి. సమాజానికి రేపు మనమంతా ముందు జాగ్రత్త చర్య గురించి కార్యక్రమం మనమందరం కూడా దీనికి ప్రోత్సహించాలి, వాళ్ళకి సహకరించాలి. కాబట్టి దీని ఉద్దేశం ఎవరో ఏమో చేసుకోవాలనేది ఏం కాదు. అంటే సమాజానికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. దీనికి మేము కూడా యాజ్ ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అన్ని విధాలు సహకరిస్తాం, మా కార్యకర్తలు సహకరిస్తారు. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరం మనం భవిష్యత్తుకు రాబోయే కాలానికి ప్రమాదం ఉంది కాబట్టి అందరం ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా నేను ఈ ప్రాంతం కొత్తూరు ప్రాంతం ప్రజలందరినీ, తండావాసులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా రెండవది, కొత్తూరులో ఇవాళ కొన్ని విషయాలలో ఒక పత్రికా సోదరు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కరెంటు డిపార్ట్మెంట్ కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దు. ఏదన్నా అధికారులు కూడా ఏమైనా తప్పిదాలు చేస్తే ఏమైనా చేస్తే కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇది కరెంటు డిపార్ట్మెంట్ చెప్తున్నా. మూడవది, కొత్తూరులో ఇవాళ ఇది మున్సిపాలిటీ ఏ లక్ష్యంతో మున్సిపాలిటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీకి కావాల్సిన వసతులు, మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇలా గ్రామ పంచాయతీ అంటే ఒక తీరు, మున్సిపాలిటీ అంటే ఒక తీరు. మున్సిపాలిటీ అన్నప్పుడు దీనికి మున్సిపాలిటీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, ఇంజనీర్ వాళ్ళు కానీ దీనికి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. మాస్టర్ ప్లాన్ చేసుకొని ఎక్కడ మనకి ఇలా ఇంటర్నల్
ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా చేసుకోవాలి, దీనంతా తీసుకొచ్చి ఒక అవుట్లెట్ ఎక్కడ ఇవ్వాలి. రెండోది రేపు మనకి ఇంటర్నెట్ కేబుల్ వస్తుంది. రెండోది రేపు ఏదైనా అవసరం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంటే మనం ఒక మాస్టర్ ప్లాన్ ఉంటే దీనికి మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ అయినా మనము పాలక వర్గం కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ నిర్మాణం చేసుకోవాలి. ఏదో రాజకీయాలలో ఏదో నువ్వా నేనా అనేది కాదు. ప్రజలు ఎప్పుడు శాశ్వతం, ఆ ఊరు ఎప్పుడు శాశ్వతం, ఈ మున్సిపాలిటీ ఎప్పుడు శాశ్వతం. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి తెలిసిన వాళ్ళంతా రాజకీయాలలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అది కాదు. మనకు ప్రజలు ఒక అవకాశం ఇస్తారు. ఒక రాజకీయ నాయకునిగా ఇప్పుడు నాకే ఒక ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే అంటే మా విధి విధానంలో ఇలా డిపార్ట్మెంట్లు సంబంధిత శాఖలు ఏం చెప్తా ఉన్నాయి, మనం ఎట్లా చేయాలనేది మనం ఇంగిత జ్ఞానం కానీ మన బాధ్యతగా మెలగాలి. మనం బాధ్యత మెలిగినప్పుడే ఆ యొక్క ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటది, ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి. మనం ఏ డబ్బు ఖర్చు పెట్టినా కూడా. కాబట్టి మీరందరూ చూస్తా ఉన్నారు, ఇవాళ కొన్ని మౌలిక వసతులు కల్పించడం లోపల మేము కూడా పరిశీలన చేయడం. ఇప్పుడు కొత్తూరు మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజీ, ఇంటర్నల్ రోడ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంటే ఏంది ఇది? డబ్బులు ప్రజాధనం ఖర్చు పెడతా ఉన్నారు.